దేవునిని ఎరుగుట ఎప్పుడు జరుగుతుంది? దేవునిని ఎరుగుట దేవుని మంచి కార్యాలు రుచి చూడటాన్ని బట్టి కాదు. దేవునిని ఎరుగుట దేవుని దీవెనను పొందుకోవటం బట్టి కూడా కాదు. దేవునిని ఎప్పుడు ఒక వ్యక్తి ఎరగగలడు అంటే కేవలము దేవునిని కలిగి ఉండటాన్ని బట్టి మాత్రమే దేవుని ఎరగలడు. దేవుని చప్పట్లు కొడదాం. ఈ లోకంలో ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? ఈవెన్ మనం ఏమనుకుంటామో తెలుసా? మనం దేవునికి ఏమి చేస్తున్నామో దాన్ని బట్టి మనం దేవుని ఎరుగుదుము అనుకుంటాం. దేవుని గూర్చిన విషయాలు విని మనం దేవుని ఎరుగుదుము అని మనం అనుకుంటాం. లేక మన ప్రార్థనలకు వచ్చే జవాబులు చూసి నేను దేవుడిని ఎరుగును అని నువ్వు అనుకుంటావు. నువ్వు ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఎటు వెళ్ళినా ఒక్కటి నీ లోపల నీకు తెలియకుండా ఒక విషయం ఉంటుంది. అదేంటంటే నువ్వు ఫైనల్గా ఎక్కడికి వచ్చుతావంటే నాకు దేవుడు తెలుసు అనే దగ్గరికి వస్తావు. నీకెవరు చెప్పారు అలా రమ్మని? నీ లోపల ఉన్న కోరిక అలాంటిది. దేవుడికి చప్పట్లు కొడదాం. బైబిల్లో గొప్ప దైవ సేవకుడు అపోస్తలుడైన పౌలు దేవుడు తనని ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు తనని దర్శించాడు. ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. అతను పత్రికలు రాయనేయండి, అతను పరిచర్య చేయనేయండి, అతను దేవుని యొక్క స్వరాన్ని వినేయండి, దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉండనివ్వండి, దేవుని నామంలో అద్భుతాలు చేయనియండి. అతను ఎక్కడికి వచ్చాడో తెలుసండి? ఆయనను ఎరుగును నిమిత్తము అంటున్నాడు. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు. అతను మోషే. ఎవరండి? మోషే. మోషే ఎర్ర సముద్రం చీల్చబట్టం తన కళ్ళతో చూశాడు. ఐగుప్తులో 10 తెగుళ్ళు ఎలాగొచ్చినాయో తన కళ్ళతో చూశాడు. ఒక దేశం ఎలా మొత్తపడిందో చూశాడు. రాజులు వాళ్ళు ఏ విధంగా భయపడ్డారో అది చూశాడు. ఈ మోషే ఇతడు కూడా పౌలు లాంటి వాడే. ఒకరోజు అన్నాడు 33వ అధ్యాయం నిర్గమకాండంలో, నేను చూడాలన్నాడు. అంటే నువ్వెవరో నేను తెలుసుకోవాలన్నాడు. ఎర్ర సముద్రం చీల్చడం నువ్వు కాదా? ఫరో ఒక హృదయాన్ని కఠినం చేసి నీ నామాన్ని అన్యుల మధ్య గణపరుచుకునుట నువ్వు కాదా? ఇవన్నీ జరిగినప్పటికీ కూడా కానీ తన లోపల కోరుకుంది, నేను ఎరుగున్నట్లు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేదన్నాడు. నో ఫ్లెష్ విల్ సర్వైవ్ బై లుకింగ్ ఎట్ మీ. ఏ శరీరీ బ్రతకలేడు. మరి అదే సమయంలో గుర్తుంచుకోండి, యేసు ప్రభు అన్నారు, హృదయ శుద్ధి గలవారు చూస్తారన్నాడు. దేవునికి చెప్పండి కొట్టండి. దేవునికి స్తోత్రం. ఏ నరుడు చూడలేదన్నాడు ప్రభు తండ్రి, కానీ హృదయ శుద్ధి గలవారు చూస్తారన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుణ్ణి చూడటానికి దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చాడు. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. హృదయాన్ని ఇచ్చింది హృదయ వాంఛను తీర్చుకోవటానికి కాదు. దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చింది దేవుడిని చూడటానికి. దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చింది దేవుని యందు విశ్వాసం ఉంచటానికి. దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చింది నువ్వు దేవునిని ఎరగటానికి. దేవుడిని నువ్వు తాకి ఎరగలేవు. యేసు ప్రభువుతో నిద్రపోతూ, యేసు ప్రభుతో తింటూ, యేసు ప్రభుతో మాట్లాడుతూ, యేసు ప్రభుతో ప్రయాణం చేస్తూ 3.5 సంవత్సరాలు చివరికి వారు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు. నువ్వు యేసు ప్రభువును తాకినా కూడా ఆయన ఎవరో నీకు తెలియదు. ఆయనను తెలుసుకునే ఒకే ఒక మార్గం నీ హృదయం. దేవుడికి స్తోత్రం. నువ్వు యేసు ప్రభువుని ముట్టుకొని ఎరగలేవు. యేసు ప్రభువుని ఎరిగేది నీ చేతులు కాదు, నీ హృదయం. దేవునికి చప్పట్లు కొట్టండి. దేవుడికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని ఆగిపోదాం. ఇంకక్కడ నీ చేతులతో తాకిన ఎడల, సముద్రము సమాధి ఖాళీగా ఉండటం చూచిన ఎడల, లేకపోతే నీ వెనక నుంచొని అమ్మా మరియా అని పిలువటాన్ని బట్టి కాదు. దేవుడికి స్తోత్రం. అదేమనగా అన్నదాన్ని అంటే మేము ప్రకటించే విశ్వాసం ఏమిటి అంటే మీకు ఓకే సారీ నీ హృదయమందు
ఎక్కడ విశ్వసించాలండి? చాలా మంది ఎక్కడ విశ్వసిస్తారో తెలుసా? కళల్లో విశ్వసిస్తారు, ప్రార్థన జవాబుల్లో విశ్వసిస్తారు. అందుకనే పరిస్థితి వచ్చినప్పుడు హృదయం కలవరపడుతుంది. మీకు అర్థమవుతుందా? పరిస్థితులు వచ్చినప్పుడు ఏం కలవరపడతాయి? హృదయం కలవరపడుతుంది. కానీ ప్రభువుని ఎరిగే స్థలం ఏది? హృదయం. హృదయంలో ప్రభువుని ఎరిగితే కలవరం కలగదు. విశ్వసించిన తర్వాత ఆయన నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ప్రభువుని నువ్వు కలిగి ఉండటాన్ని బట్టి ఆయనను నువ్వు ఎరగగలవు, గాని ప్రభు కార్యాలు ఎన్ని రుచి చూచినా నువ్వు ఆయనను ఎరగలేవు. నువ్వు ఎరిగే స్థలం హృదయం. ఎరగటం జరిగేది ఆయన నీలో ప్రవేశించిన తర్వాతే ఆయనని ఎరగటం మొదలవుతుంది. దాన్ని నిత్య జీవం అంటారు. ఆ సాతానుడు లేకపోతే ఆ యొక్క చీకటి ఆత్మలు యేసు ప్రభుని ఏమన్నాయి తెలుసా? పందుల్లోకి వెళ్ళటానికి మాకు పర్మిషన్ అన్నాయా లేవా? యేసు ప్రభు జవాబు ఇచ్చాడా లేదా? ఏమని ఇచ్చాడు? వెళ్ళమన్నాడు కదా. సాతానుడు వచ్చి నాకు యేసయ్య తెలుసా నచ్చా? ఆయన ఎవని హృదయంలో ప్రవేశిస్తాడో అప్పుడే వాడు ఆయన రుచి చూడటం సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. 34:8 కీర్తనలు ఏం చెప్తుంది? రుచి చూచి ఎరుగుడి. అందరూ చెప్పాలి, యెహోవా ఉత్తముడని. రుచి చూడకుండా నువ్వు తెలుసుకోలేవు. ఇంకో మాటలో చెప్పినా, దేవుడు ఎందుకున్నాడో తెలుసా? రుచి చూడబడటానికే ఉన్నాడు. దేవుడికి చప్పట్లు కొడదాం. దేవుడిని రుచి చూడటం అంటే నీ ప్రార్థనలకు జవాబు, నీకు వచ్చే గొప్ప గొప్ప కార్యాలు కాదు రుచి చూచేది. నీ హృదయమే దేవుణ్ణి రుచి చూచేది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు చూచిన కార్యాలు ఎవరూ చూడలేరు. వాళ్ళు ఎందుకు దేవుడి నుంచి పక్కకి వెళ్ళారో తెలుసా? దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేసిన వారికి వారు కార్యాలను తెలుసు, కానీ వారికి దేవుడు తెలియదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని విశ్వసిస్తాడో వాడు దేవుని రుచి చూస్తాడు. వాడి జీవితంలో పరిస్థితులు ఇంకా ఏం మారు, కానీ వాడు అంటాడు, ఈయన మంచివాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిన్ను, నీ హృదయాన్ని ఒప్పించింది ఎవరో తెలుసా? దేవుడు మంచి మనల్ని పశ్చాత్తాపానికి ప్రేరేపిస్తుంది. నువ్వు పాపివిరా అన్న కోపం కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావురా, నువ్వు నరకం తప్పించుకోమని కాదు, నువ్వు నన్ను రుచి చూడరా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని రుచి చూస్తే నరకం నేను విడిచిపెట్టాల్సిందే. పరిశుద్ధుడిని ఆయన కుళ్ళు, పరిశుద్ధుడు నీ లోపల ఉంటే నరకం గురించి నీకు చింత అవసరం లేదు. నీతిమంతుడుగా మార్చిపోయి ఎప్పుడూ నువ్వేమీ చేయలేదు. మొట్టమొదటిసారి నీ లోపల, నీ హృదయంలో ఒక మనస్సాక్షి లెగుస్తుంది. నువ్వు ఏ పాపము లేకుండా దేవుని చేత అంగీకరింపబడ్డావు అనే ఒక మనస్సాక్షి నీ హృదయంలో లెగుస్తుంది. అది నీతి. అది ఎలాగ లెగుస్తుందంటే, నీ హృదయంలోనికి దేవుడు ప్రవేశించగానే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి చప్పట్లు కొడదాం. నీతిమంతుడు కుమారుడే ఇతను కూడా. దేవునికి స్తోత్రం. దేవుని రుచి చూచే స్థలం హృదయం. అక్కడ మొట్టమొదటిగా నీకు తెలిసేది ఆయన నీతిమంతుడు అని నువ్వు గ్రహిస్తావు. ఆయన నీతిమంతుడని నువ్వు తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు నీతిని చేసే వ్యక్తివిగా మారిపోతావు. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు కాబట్టి.